హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా సబ్మిట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యాక్స్ ఎలా సబ్మిట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒక బ్రౌజర్ తీసుకోండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యాడ్సెన్స్తో లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. కింద చూసుకోండి, ఎల్లో కలర్లో ఉంటుంది 1 or 2 అని ఉంటుంది. 2 అనే దాని మీద క్లిక్ చేస్తే ఇంపార్టెంట్ చెక్ ఇఫ్ అడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేసైనా మనం ట్యాక్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. లేకపోతే టాప్లో చూసుకుంటే యాడ్సెన్స్ అని ఉంటుంది, గూగుల్ యాడ్సెన్స్. దాని పక్కన 3 bars ఉంటాయి, 3 గీతలు. ఆ గీతల మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫో అని ఉంటుంది. పేమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకొని ట్యాక్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేకపోతే పైన రెడ్ కలర్లో ఉంది కదా, గో టు పేమెంట్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినా సరే ట్యాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ అని ఉంటుంది, యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే బిఫోర్ యూ స్టార్ట్ అని చెప్పేసి ఇట్లా పాపప్ వస్తుంది. దీంట్లో స్టార్ట్ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే వెరిఫై దట్స్ యూ అని ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మనల్ని వెరిఫికేషన్ అడుగుతుంది. సో మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి కానీ మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ ఎస్ఇట్స్ మీ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయింది. అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ అని ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుంది. మనది ఇండివిజువల్, అంటే మనం ఒక్కళ్ళు మాత్రమే మనం చేస్తున్నాము, మనది బిజినెస్ కాదు. ఇండివిజువల్ అని పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది. మనం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ కాదు కాబట్టి నో అనే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ W80 ఫామ్ అని ఉంటుంది. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ W80 ఫామ్ అనే దాని మీద క్లిక్ చేసి అంటే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది. మన పాన్ కార్డ్ నెంబర్ కూడా అడిగిద్ది. పేరు ఇవ్వాలన్నమాట, నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ అని ఉంటుంది. సో అక్కడ పేరు ఇచ్చేసిన తర్వాత కంట్రీ రీజన్ అడిగిద్ది, మనం ఇండియా పెట్టేసుకోవాలి. ఫారెన్ TIN నెంబర్ దగ్గర మన పాన్ కార్డ్ నెంబర్ పెట్టాలి. పాన్ కార్డులో నెంబర్ ఎట్లా ఉంటుందో అట్లా ఇవ్వాలి. పేరు పాన్ కార్డులో క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్, స్మాల్లో ఉంటే స్మాల్, సేమ్ పాన్ కార్డ్ మీద ఉన్నట్లే పెట్టాలి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ అడిగిద్ది. అడ్రస్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ట్యాక్స్ ట్రీటీ అని ఉంటుంది. ట్యాక్స్ ట్రీటీ కూడా ఇచ్చేయాలి. సో ఇక్కడ చూసుకోండి, నేను నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను. పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేయండి. చాలామంది ఏంటంటే మిస్టేక్ టైప్ చేస్తున్నారు. సో కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అడ్రస్లోకి వచ్చాం అనమాట. పైన టిక్ మార్క్ ఉంటుంది, పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి మనం ఈ బాక్స్లు ఉంటాయి కదా, ఏదో బాక్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మన అడ్రస్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ కింద స్క్రోల్ డౌన్ చేద్దాము. మళ్ళీ కింద స్క్రోల్ డౌన్ చేస్తా ఉంటే పోస్ట్ అడ్రస్ ఈజ్ ద సేమ్ అడ్రస్ అంటుంది. టిక్ మార్క్ మీద కొట్టేసి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ట్యాక్స్ ట్రీటీలోకి వస్తాం అనమాట. ట్యాక్స్ ఐడెంటిటీ అయింది, అడ్రస్ అయింది. ట్యాక్స్ ట్రీటీలో ఏంటంటే ఆర్ యూ క్లైమింగ్ ఏ రెడ్యూస్ ట్యాక్స్ రేట్ ఆఫ్ విత్ హోల్డింగ్ అని ఉంటుంది. ఎస్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫ్రమ్ రెడ్యూస్ అని ఉంటుంది. రెసిడెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇండియా పెట్టుకోవాలి. ఇది ఇండియా పెట్టుకున్న తర్వాత నేను చెప్పేవి మాత్రమే మీరు చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, పెయిడ్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, అదర్ కాపీ రాయల్టీ అని ఉంటుంది. సో దీన్ని టిక్ చేసుకోవాలి. ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ 12 పెట్టేసి 2A పెట్టాలి. ఇది 15 రెడ్యూస్ పెట్టాలి. రీజన్స్ అని ఉంటుంది. ఇది టిక్ మార్క్ మీద చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత సర్వీస్ ఆఫ్ అదర్ బిజినెస్ ఇన్కమ్ అని ఉంటుంది. ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ ఓపెన్ చేసి ఆర్టికల్ 7 పారాగ్రాఫ్ 2 విత్ హోల్డింగ్ రేటు 0 రెడ్యూస్ పెట్టాలి. మళ్ళీ రీజన్ అని ఉంటుంది. ఇది కూడా టిక్ చేసి మోషన్ పిక్చర్స్ అని ఉంటుంది. ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2 పెట్టేసి 15 రెడ్యూస్ పెట్టేసి టిక్ మార్క్ మీద కొట్టేసి ఇవన్నీ క్లిక్ చేసుకోవాలి. నేను చెప్పినవన్నీ క్లిక్ చేసుకొని నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనం ఏమన్నా యూఎస్లో ఫర్దర్గా యాక్టివిటీ చేస్తామని అడిగిద్ది. మనం చేయం కాబట్టి నో క్లిక్ చేసి ఇది కూడా బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత గో టు పేపర్లెస్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. ఐ కన్ఫర్మ్ ఐ హ్యావ్ రివ్యూడ్ జనరేటెడ్ ట్యాక్స్ అని ఉంటుంది. దీన్ని కూడా టిక్ చేద్దాము.
టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్యాక్స్ ఫ్రమ్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఇది కూడా టిక్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ వచ్చేసి ఐ సర్టెన్ అండర్ పెనాల్టీ అని ఉంటుంది. ఇది కూడా టిక్ చేయాలి. సో ఈ ఇయర్ ఈ డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ ద బెనిఫిషరీ ఓనర్ నేమ్డ్ అని ఉంటుంది. ఇది టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ట్యాక్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సో మనకి గ్రీన్ కలర్లో కూడా వస్తుంది. గ్రీన్ కలర్లో వస్తే సబ్మిట్ అయినట్టు, రెడ్ కలర్లో వస్తే ఫెయిల్ అయినట్లు అనమాట. సో ట్యాక్స్ అప్రూవ్డ్ అయిపోయింది అనమాట. ఇట్లా చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్